ఈరోజు నేను గారు మా క్లినిక్ వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మాట్లాడతాను. హలో హాయ్, నేను మీ డాక్టర్ రెహమాన్ సార్, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ ఫ్రమ్ కర్నూలు. ఒక 22 సంవత్సరాల అమ్మాయి ఫిట్స్ లక్షణాలు వచ్చాయని పేరెంట్స్ భయపడుతూ ఆమెని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. అక్కడ ఈఈజీ స్కానింగ్ అన్నీ తీర్చారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ట్రీట్మెంట్ పెట్టారు, అయినా ఫిట్స్ ఆగట్లేదు. దీంతో వాళ్ళు ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్న నిర్ధారించి ప్రెషర్ వేయడం, తిట్టడం అనేది చేశారు. ఇలా ఆ ఫిట్స్ ఆగట్లేదని లాస్ట్కి మన దగ్గరకు వచ్చారు. మనము ఆ పేషెంట్తో మాట్లాడిన తర్వాత అవి ఖచ్చితమైన ఫిట్స్ కావని మనం నిర్ధారించాం. ఆమె మైండ్లో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ, ఇంకా ఎమోషనల్ పెయిన్ ఇలా ఫిట్స్ లాగా బయటపడుతుంది. దీన్ని మనము డిసోసియేటివ్ కన్వల్షన్స్ అని చెప్తాం. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి స్ట్రెస్ని అడ్రస్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ పెట్టుకున్నాం. స్లోగా ఈ ఫిట్స్ అనేది కంప్లీట్గా ఆగిపోయాయి. సో అన్ని ఫిట్స్ ఎపిలెప్సీ కాదు. సరైన డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సో ఫ్రెండ్స్, మనం మన మైండ్ని బాగా అర్థం చేసుకుంటే మన బాడీ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. థ్యాంక్ యూ.